అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 79 రివ్యూకి స్వాగతం. సో సంజన గారు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సంజన గారు నేను చేసిన గొడవ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఈరోజు కనపడ్డాయి ఇంట్లో. అండ్ ఈరోజు 2 టాస్క్ జరిగినాయి. అసలు ప్రోమో ఎడిట్ చేసిన ఎడిటర్కి నా సలాం అండి. మీరు చెప్పచ్చు కొంచెం ఆ ప్రోమోలో మీరు ఏదో క్వశ్చన్ మార్క్ పెట్టచ్చు, కానీ అసలు జరిగింది ఒకటి ఇక్కడ చూపించింది ఒకటి అన్నట్టు మొత్తం మార్చేశారు మీరు. అసలు ప్రోమో ఎడిటర్ గారు దండాలండి మీకు. అండ్ ఈరోజు తనూజ రీతుకు తీసుకున్న స్టాండ్ చాలా బాగా తీసుకున్నారు, నచ్చింది కూడా నాకు. అండ్ దివ్య అండ్ భరణి గారి డిస్కషన్ చూసిన తర్వాత ఇంక ఈ జనంకి వెళ్ళి మారని కూడా నాకు అర్థమైపోయింది. సో ఏం జరిగిందో మన ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. సో స్టార్టింగ్ రీతు గారు లోపలికి వచ్చి ఆడడం స్టార్ట్ చేశారు. డిమాండ్ పవన్ కూడా వెనకొచ్చి ఆవిడకి ఏదో సెన్స్ లేకుండా మాట్లాడారు అని చెప్పేసి అక్కడ డిస్కషన్ స్టార్ట్ అయింది. అక్కడ తనూజ వచ్చేసి నువ్వు వెళ్ళిపో ముందు అనేది నాకు కొంచెం ఆడ్గా అనిపించింది. అంటే డిమాండ్ పవన్ కూడా రీతుని కన్సోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా, కానీ తనూజ మైండ్లో ఎలా ఉంది అంటే రీతు అండ్ డిమాండ్ మాట్లాడుకున్నప్పుడు డిమాండ్ ఖచ్చితంగా ఏదో ఫ్లేర్ అప్ చేయడానికో లేకపోతే ఆ ఆర్గ్యుమెంట్లో తను ప్రాపర్గా మాట్లాడు, రీతు ఎప్పుడు ఇబ్బంది పడుతుంది, సో ఫస్ట్ డిమాండ్ పంపించేయాలి అన్న కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఏదో కనపడింది. కానీ ఓకే, రీతు తన ఫ్రెండ్గా ఒక ఫ్రెండ్కి స్టాండ్ తీసుకోవాలనుకున్నారు, ఓకే. కానీ డిమాండ్ నువ్వు వెళ్ళిపో అనేది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అండ్ తర్వాత జరిగిన పాయింట్స్ బాగా మాట్లాడారు. అసలు ఎవరేమంటే మనకేంటి, వాళ్ళు అన్నంత మాత్రం బ్యాడ్ అయిపోతామా, మనం ఏంటో మనకు తెలుసు కదా. సో అది అవన్నీ పాయింట్స్ చాలా బాగా చెప్పారు. అండ్ రీతు కూడా ఏంటంటే నాకు అర్థమవుతుంది, కానీ ఆ మాటలు విన్న తర్వాత నాకు బాధగా ఉంటుంది కదా, సో ఆ లోపల నుంచి వచ్చే బాధను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అనేది రీతు వర్షను. అండ్ ఇక్కడ తనూజ కొంతసేపు చెప్పి ఏం పర్లేదు ఏం కాదు అని చెప్పేసి కన్సోల్ జరిగిన తర్వాత రీతు ఒక స్టేజ్కి ఎలా వచ్చిందంటే అసలు నేను డిమాండ్ పవన్ నాకు ఏదో ఫుల్గా సపోర్ట్ చేసేస్తున్నాడు, డిమాండ్ పవన్ వల్లే నేను ఆడుతున్నాను అన్నట్టు అంటారు ఏంటి అని చెప్పేసి ఒక సెగ్మెంట్ స్టార్ట్ అయింది. అక్కడ నాకు కొంచెం ఇబ్బందికరంగా ఎక్కడ అనిపించింది అంటే రీతు నిన్న టాస్క్ గురించి మాట్లాడినట్టు అదే అక్కడ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ వరకు నాకు బాగానే అనిపించింది. అంటే నిజమే ఓట్ల ప్రకారం వెళ్ళిపోవాలి, సో ఫస్ట్ కళ్యాణ్ వెళ్ళిపోయాడు తర్వాత పవన్ వెళ్ళాలి, ఆ లాజిక్ అంతా నాకు బాగానే అనిపించింది, కరెక్ట్గానే అనిపించింది. కానీ ఇదంతా డిస్కషన్ అయిన తర్వాత అసలు ఎప్పుడు ఆడాడు నా కోసం అని చెప్పేసి ఏదైతే అందుకుందో రీతు, అక్కడ కొంచెం నాకు మరి అక్కడ పవన్ కూడా మీరు చూడొచ్చు. పవన్ ఆన్సర్ ఎలా చెప్పాడంటే లేదు నేను ఓట్స్ వల్లే వదిలేసుకున్నానని చెప్తున్నా, ఆ కైండ్ ఆఫ్ బాధ తెలుస్తుంది. అంటే హట్ అయ్యాడు అక్కడ పవన్. నాకు కూడా కొంచెం హట్టింగ్ అనిపించింది రీతు. అవుట్ రైట్గా ఎలా చెప్పొచ్చు అంటే ఆ పవన్ చేస్తున్నాడు నేను చేస్తున్నాను, మేమిద్దరం మ్యూచువల్గా గివ్ అండ్ టేక్ చేసుకుంటున్నాం, అది మా మధ్య అండర్స్టాండింగ్ అన్నట్టు మాట్లాడితే బాగుండేది. కానీ అసలు నాకు ఎక్కడ చేశాడు, అసలు ఏ టాస్క్లో నాకు హెల్ప్ చేశాడు అన్నట్టు మాట్లాడడం, ఎవరి మీద ఉన్న కోపాన్ని పవన్ మీద చూపించడం అనేది నాకు కొంచెం కరెక్ట్ అనిపించలేదు. సో అది ఆ పాయింట్ మాత్రం కొంచెం ఆడ్గా అనిపించింది. మిగతాదంతా బాగానే ఉంది. రీతు బాధపడడంలో నాకేం తప్పు అనిపించలేదు. ఆ టాస్క్ గురించి అసలు డిమాండ్ నా గురించి ఆడడం ఏంటి, ఓట్స్ వల్ల బయటకు వెళ్ళిపోయాడు అనే ఆ లాజిక్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అనిపించింది. అక్కడ దివ్య పెట్టిన పాయింట్ కూడా నాకు కొంచెం వ్యాలిడ్గా అనిపించింది. సో ఇప్పుడు పర్సెప్షన్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఇమాన్యుయల్ సంజన గారిని ఓట్అవుట్ చేశాడో సంజన గారికి ఇమాన్యుయల్ ఓట్ కూడా పడింది, కానీ అక్కడ ఇంకో 2 ఓట్స్ పడడం వల్ల ఆవిడ బయటకు వెళ్ళారు. కానీ ఇమాన్యుయల్ ఓట్ చేశాడు సంజన గారిని అనేటప్పటికీ అది ఒక హైలైట్ అవుతుంది కదా. సేమ్ అలాగే నువ్వు ఓటేసి పవన్ని బయటకు పంపించావు అనేది కూడా అదే హైలైట్ అవుతుంది, ఆ పర్సెప్షన్ హైలైట్ అవుతుంది. కానీ నువ్వేదో తప్పు అనట్లేదు, అది హైలైట్ అయినప్పుడు నువ్వు మనం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి అనేది దివ్య ఒక పాయింట్ చెప్పారు. అది కూడా చాలా వ్యాలిడ్ పాయింట్, బాగా చెప్పారు అది. అండ్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి కళ్యాణ్కి ఫుల్ ఇంకా ప్రాపర్గా చెప్పిన తర్వాత కళ్యాణ్ కూడా అనేది ఏంటంటే నేను రీతు నువ్వు తప్పని అనట్లేదు. కళ్యాణ్ వర్షన్ కూడా కళ్యాణ్ ప్రాపర్గా చెప్పుకున్నాడు, నేను రీతు నువ్వు గేమ్ ఆడుకున్నావు, నీ సెల్ఫిష్ అని నువ్వు సెల్ఫిష్ ఉండాలి, ఆ గేమ్లో సెల్ఫిష్గానే ఉండాలి, అప్పుడే గేమ్ కుదురుతుంది. నీ గురించి నువ్వు ఆడుకున్నావు, కానీ గేమ్ స్టార్ట్ అయినప్పుడు ఓటింగ్ స్టార్ట్ అయినప్పుడు సరే నాకు ఓటేసి నేను వెళ్ళిపోతా అనే మాట పవన్ దగ్గర నుంచి వచ్చింది. అది నాకు క్లారిటీ లేదు, వచ్చిందా లేదా అని నాకు క్లారిటీ లేదు. కానీ కళ్యాణ్ చెప్పేది ఏంటంటే ఆ మాట వచ్చింది కాబట్టి అడు ఎందుకు అంత ఈజీగా గివప్ ఇచ్చేయాలనుకున్నాడు, సో వాడి గురించి వాడు ఆడుకోలేదు, వాడి గురించి వాళ్ళు ఆలోచించుకోలేదు అనేది నా పాయింట్ అని చెప్పి కళ్యాణ్ అక్కడ క్లారిటీ ఇచ్చాడు. అంటే నేను రీతు మీద అనట్లేదు, రీతు తప్పని అనట్లేదు, అక్కడ డిమాండ్ తన గేమ్ తను ఆడుకోలేదు అనేది నేను హైలైట్ చేయాలనుకుంటున్నా అనేది కళ్యాణ్ వర్షన్ చెప్పాడు. ఓకే, అని నిన్న ఈ పాయింట్ ఈ మాత్రం దానికి రీతు మీద అరిచేసి కుర్చీలు తనేయడం ఎందుకు అనేది నాకు ఇప్పటికీ క్లారిటీ లేదు. సో ఓకే, సో దాని పాయింట్ అదనమాట. రీతు సైడ్ రాంగ్ లేదని చెప్పేసి కళ్యాణ్ ఒప్పేసుకున్నాడు. సో ఒక సెగ్మెంట్ కింద నడిచింది. తర్వాత కిచెన్లో ఫస్ట్ ఇమాన్యుయల్ వెళ్ళి సంజన గారిని మాట్లాడే సెగ్మెంట్.
ఇమాన్యుల్ ఏం చెప్తున్నాడు, ప్రాపర్గా చెప్తున్నాడు. ఇమాన్యుల్ ఏమంటున్నాడు, అమ్మ నువ్వు ఏదైనా అనొచ్చు, కానీ అది బయటికి ఎలా వెళ్తుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సంజన గారు మైండ్లో ఉన్నది ఆవిడ క్లియర్గా చెప్పారు. ఆవిడ ఏమంటున్నారు, మీరు అంటుకుని కూర్చుని ఉంటే నేను చూడలేకపోతున్నారా అని. నేను చెప్పాను కదా, చూడలేకపోతున్నారా బాబు వీళ్ళని, అదే మైండ్ సెట్, అదే అలాగే చెప్దాం అనుకున్నారు. కానీ ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు నేను కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది అనేది చాలా బ్యాడ్గా పోర్ట్రే అవుతుంది. సో మీరు చెప్పాలనుకున్న పాయింట్ ఎంత నార్మల్గా మీరు అనుకుంటున్నా, అక్కడ ఆ గొడవలో మీరు చెప్పిన పాయింట్, చెప్పిన సిచ్యువేషన్ చాలా రాంగ్ వేలో బయటకు ప్రొజెక్ట్ అవుతుంది. అది ఇమాన్యుల్ కూడా వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నారు. అమ్మ ఏదైతే పాయింట్ నువ్వు చెప్పాలనుకున్నావో అది నాకు అర్థమవుతుంది, కానీ నువ్వు చెప్పిన విధానం, చెప్పిన టోను రాంగ్. సో దానికి నువ్వు సారీ చెప్పని చెప్తుంటే సంజన గారు అర్థం చేసుకునే పొజిషన్లో లేరు. సంజన గారు నా పాయింట్ కరెక్టే, నేను తీసుకుంటా, బ్లేమ్ నేను తీసుకుంటా, నేను మాట్లాడుకుంటా అని చెప్పేసి మళ్ళీ ఇదే డిస్కషన్ భరణి గారిని కూడా కూర్చోబెట్టి భరణి గారు, సంజన గారు, ఇమాన్యుల్ కూర్చొని మాట్లాడారు. అప్పుడు కూడా ఆవిడ ఏంటంటే తను ఎన్ని మాటలు అంది, 6th వీక్ నుంచి నా గేమ్ కనపడట్లేదని, నా ఆట గురించి మాట్లాడడానికి ఆవిడ ఎవరు, అది చాలా రాంగ్ పాయింట్. సంజన గారికి ఆవిడ ఏంటంటే ఇంకా మనసుకి తీసేసుకున్నారు. సో ఆవిడ లాజికల్గా ఆలోచించడానికి ఇంక లేరు. ఆవిడ మనసుకి ఒక హట్ అయింది. ఆవిడ మనసుకి ఈ అమ్మాయి నన్నే టార్గెట్ చేస్తుంది, అమ్మాయి నా మీద పడిపోతుంది అంటే, ఎందుకంటే ఆల్రెడీ డెమోన్తో రీతు ఖచ్చితంగా నన్నే చేస్తుందని చెప్పి ముందు ఒక డిస్కషన్ చేశారు. కాబట్టి ఆవిడ డిస్కస్ చేసిందే జరగడం వల్ల ఆవిడ కొంచెం హట్ అయ్యారు. ఆ హట్ అవడంలో లిమిట్స్ లేకుండా మాట్లాడేస్తున్నారు. ఇంకా ఎలా అంటే నా ఆట గురించి ఎందుకు మాట్లాడాలి అంటే, ఇమాన్యుల్ క్లియర్ కట్గా చెప్పాడు, అమ్మ ఇప్పుడు నామినేషన్ అనేది గేమ్ గురించి మాట్లాడుకోవడానికి, గేమ్లో ఏం తప్పులు చేస్తున్నాం, గేమ్లో ఒకవేళ వెనకపడి ఉంటే దాని మీద ఇక్కడ నామినేషన్ చేయాలి, తను అదే కదా చేస్తుంది అంటే ఆవిడ లేదు, నా గేమ్ గురించి నాకు ఎందుకు. అక్కడ మళ్ళీ రెండింటిని కంపేర్ చేస్తున్నారు. ఒకటి ఇమాన్యుల్ ఏమంటాడంటే, ఒకవేళ నువ్వు నిజంగానే డెమోన్ నీ తమ్ముళ్ళు అంటాడు కదా, ఆయన పక్కన కూర్చోబెట్టి రీతు పవన్ అలా ఉంటున్నప్పుడు నువ్వు ఒకసారి వెళ్ళి, లేదు కొంచెం చూడడానికి బాగాలేదు, కొంచెం మార్చుకోండి, ఆ ర్యాప్ ఉంది కదా, సో పవన్తో అలా 2-3 సార్లు, లేకపోతే వాళ్ళిద్దరు కూర్చోబెట్టి 2-3 సార్లు చెప్పి అప్పుడు నామినేషన్లో ఆ పాయింట్ తీసుంటే ఎంత కొంత వ్యాలిడ్గా అనిపించేది. కానీ నువ్వు డైరెక్ట్ ఎత్తుకోవడమే, ఆ పాయింట్ ఎత్తుకున్నావు, అదేదో గ్రడ్జ్, అది కొంచెం వాళ్ళు రాంగ్గానే పోర్ట్రే అవుతుంది అని చెప్పి ఇమాన్యుల్ ఎంత చెప్తున్నా ఆవిడ కంపేర్ చేస్తున్నారు. ఏంటి 6th వీక్ నుంచి మీరు ఆట ఆడట్లేదు అనే పాయింట్ని మీరు ఇలా కొంచెం దగ్గరగా కూర్చుంటున్నారు, అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు అనే పాయింట్ కంపేర్ చేయడం అని నాకు నచ్చల. సో సంజన గారికి ఆ డిఫరెన్స్ తెలియాలి. ఒకటి గేమ్ పాయింట్, ఆవిడ ఏమంటున్నారని 4 గోడల మధ్యలో జరిగే అన్ని గేమ్ అంటే అందరూ వాళ్ళు ప్రతిదానికి పర్సనల్గా మాట్లాడేసి నువ్వు ఇది నువ్వు అది అని చెప్పేసి మాట్లాడేసుకుని ఇంకా తిట్టేసుకుని కొట్టేసుకుని అన్ని ఇంట్లోనే జరుగుతున్నాయి కదా అని చెప్పేసి అనలేం కదా. కొన్ని బేసిక్ హ్యూమన్ ప్రిన్సిపల్స్ ఎథిక్స్ ఉంటాయి, అవి మనం టచ్ చేయొద్దు. గేమ్ ఎంతవరకు మీరు ఒక గేమ్ రియాలిటీ షోకి వచ్చినా బేసిక్ హ్యూమన్ ఫౌండేషన్స్ కొన్ని ఉంటాయి, వాటిని మనం వెళ్ళి కొంచెం కెలకద్దు అది. సో కానీ ఆవిడ ఏంటంటే అది కూడా గేమే, నేను చూసిందే మాట్లాడుతున్నా అంటే, ఆవిడ చూసింది మాట్లాడడం ఓకే, కానీ ఆవిడ ఆ పాయింట్ పెట్టిన విధానంలో తప్పు ఉంది. పాయింట్లో తప్పు ఉందా లేదా అనేది డిబేటబుల్, కానీ ఆవిడ పెట్టిన విధానంలో తప్పు ఉంది. దానికి సారీ చెప్పమంటే ఆవిడ అర్థం చేసుకోవట్లే. మళ్ళీ ఇదే విషయం మీద పవన్ కూడా కూర్చొని మాట్లాడాడు, పవన్తో కూడా బేరాలు ఆడుతున్నారు. ముందు తనే వచ్చి చెప్పాలి సారీ, తను వచ్చి చెప్తే కానీ నేను చెప్పను అంటే ఆవిడ గ్రావిటీ అర్థం కావట్లేదు. చూద్దాం ఇంకా వీకెండ్ వరకు మోస్ట్లీ ఇంకా ఆ పాయింట్ అలా క్యారీ అవుట్ అవుతూనే ఉంటుంది. సో లాస్ట్లో వీకెండ్లో మన నాగార్జున గారు వచ్చి దీనికి ఏం తీర్పు చెప్తారో చూడాలి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అనమాట. సో సంజన గారు అయితే బ్యాక్అవుట్ అయ్యే పరిస్థితులు లేరు. అండ్ నిన్న జరిగిన వాటి గురించి మళ్ళీ ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ మాట్లాడుకుంది కూడా నాకు బాగా అనిపించింది. ఇమాన్యుల్ చాలా బాగా చెప్తున్నాడు అందరికీ. ఇమాన్యుల్ అండ్ తనుజ ఈరోజు ఇద్దరు నాకు కొంచెం బాగా కనపడ్డారు. వాళ్ళ పాయింట్స్కి చెప్పడం కానీ, వాళ్ళు ఆ కన్సోల్ చేయడం కానీ, లేకపోతే నువ్వు ఎలా ప్రొజెక్ట్ అవుతున్నావు ఏంటి అనేది బాగా అనాలిసిస్ చేసి చెప్పారు. కళ్యాణ్తో మాట్లాడినప్పుడు భరణి గారు అండ్ ఇమాన్యుల్ చాలా బాగా మాట్లాడారు. ఇన్ని రోజులు నువ్వు పెంచుకున్న ఫ్యాన్ బేస్ కానీ, ఇన్ని రోజులు నువ్వు తెచ్చుకున్న పేరు కానీ, ఇలా ఒక్క నామినేషన్స్లో ఎక్కడో కొంచెం హట్ అయినందుకో, లేకపోతే కొంచెం నీకు ట్రిగర్ అయినందుకో నువ్వు ఎందుకు పాడు చేసుకుంటున్నావు అనే పాయింట్ చాలా బాగా చెప్పారు. నాకు కూడా అదే అనిపించింది. సో అగ్రెషన్ చూపించవచ్చు, అగ్రెషన్ ఇన్ ద సెన్స్ వర్డ్స్లో ఉండాలి. బిగ్ బాస్ ఈజ్ ఆల్ అబౌట్ అగ్రెషన్ వచ్చింది అనుకోండి, మీకు ఒక పాయింట్, ఒక స్ట్రాంగ్ పాయింట్ తీసుకొచ్చి మీరు ఇంకా అసలు పక్కోడు నోరు నుంచి ఇంకో దానికి ఆన్సర్ లేకుండా చేయడమే అగ్రెషన్. బిగ్ బాస్లో ఫిజికల్గా మీరు ఏది చూపించినా అది రాంగ్గానే తీసుకుంటారు. మేకర్స్ కూడా దాన్ని ఎప్పుడు సమర్థించరు. అది మీకు అంటే బయట సెలబ్రేట్ చేసుకోవచ్చేమో, కానీ యాజ్ ఎ గేమ్ ఫార్మాట్గా మీరు ఆ ఫిజికల్ ప్రాపర్టీ డ్యామేజ్లు కానీ, లేకపోతే మనుషుల మీదకి వెళ్ళి మాట్లాడడం కానీ, అది మీరు అగ్రెషన్ అనుకున్నా, మీకు కోపం వచ్చింది, బాధలో చేశానని మీరు ఎంత సమర్థించుకున్నా అది ఎప్పుడు అది రైట్గా అయితే ప్రూవ్ అవ్వదు.
సో మీ అగ్రెషన్ చూపించుకోవాలంటే ఖచ్చితంగా మీ పాయింట్లో దమ్ము ఉండాలి. ఆ స్ట్రాంగ్ పాయింట్తో పక్కన ఆ ఎదుటిన్న మనిషి మళ్ళీ ఇంకో ఆన్సర్ చెప్పలేకుండా చేయగలిగితేనే అగ్రెషన్ మీరు ప్రాపర్గా చూపించుకున్నట్టు. సో అది చూసుకుంటే బాగుంటుంది. ఈ తన్నడాలు అవన్నీ వద్దండి అది. సో అక్కడ ఇమాన్యుల్ అండ్ బర్నీ గారు చాలా ప్రాపర్గా చెప్పారు. సో అక్కడ కూడా నాకు బాగా నచ్చింది వాళ్ళ డిస్కషన్. నెక్స్ట్ మళ్ళీ లోపలికి వస్తే అక్కడ రీతు అండ్ తనుజ అక్కడ డిస్కషన్, డిమాండ్ పవన్ అక్కడ కట్ చేసి డిమాండ్ పవన్, రీతు అండ్ తనుజ కూర్చొని ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. ఈ డిస్కషన్లో ఏంటంటే తనుజ ఇంక ప్రాపర్గా చెప్పేసింది. తనుజకి రీతు అండ్ పవన్ రిలేషన్షిప్ ఎలా అర్థమైంది అనేది తను ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి చెప్పేసింది. తనకి ఏమనిపిస్తుంది అంటే రీతు తన గేమ్ తను ఆడుకుంటుంది. ఎప్పుడైతే డెమోన్కి సపోర్ట్ చేయాలని వస్తుందో అప్పుడు సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే తను సెల్ఫిష్గా ఆలోచించుకొని తన గేమ్ తను ఆడుకోవాలనే పాయింట్ వస్తుంది తను ఆడుకుంటుంది. కానీ ప్రతిసారి నువ్వు ఇంకా తన మీద ఉన్న ఒక చిన్న ఒబ్సెసివ్నెస్ లేకపోతే పొసెసివ్నెస్తో నువ్వు ఆ అమ్మాయి ఎవరితోనో మాట్లాడినా కొంచెం ఫీల్ అయిపోవడం, లేకపోతే తను నీ మీద కొంచెం ఏమంటారు వేరే వాళ్ళతో క్లోజ్గా ఉన్నా నువ్వు దాన్ని వేరేలా తీసుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల తనకేమో తను బ్యాడ్ అవుతుంది అనేది తనుజ తన అబ్జర్వేషన్ చెప్పారు. నేను అసలు అగేన్స్ట్ కాదు అబ్జర్వేషన్కి, నేను కూడా ఆల్మోస్ట్ దానికి ఐ అగ్రీ చేస్తాను. కానీ కొంచెం దాంట్లో ఉన్న ఒక చిన్న మెలిక ఏంటంటే డిమాండ్ పవన్ కూడా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్తో ఈ రిలేషన్షిప్లో ఉన్నాడు. ఎలాగైతే రీతు డిమాండ్ పవన్ ప్రతి చిన్నదానికి ఎందుకు ఇలాగా పెద్ద పెద్ద వాదనలు చేస్తున్నాడు, ఎందుకు అంత నసగా, ఎందుకు అంత ల్యాగ్ చేస్తున్నాడు అనేది ఏదైతే ఒక పాయింట్ ఏమంటారు పించి చేస్తుందో రీతుని ఆ రిలేషన్షిప్లో, అలాగే డిమాండ్ పవన్ కూడా పించి చేసే పాయింట్ ఉంది. ఏంటంటే రీతు చాలా గ్రాంటెడ్గా తీసుకుంటుంది అనేది డిమాండ్ పాయింట్. రీతు నన్ను చాలా గ్రాంటెడ్గా తీసుకుంటుంది. రీతు నా ఎమోషన్స్ని ప్రాపర్గా, నేను ఎలాగైతే తనకు కోపం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు పక్కన కూర్చొని బుజ్జిగిస్తున్నాను, తను కొంచెం కోపం వచ్చి తిరుగుతున్నప్పుడు నేను వెనక్కి తిరిగి సారీలు చెప్పుకుంటూ ఎలాగైతే కన్సోల్ చేయడానికో అలా కన్సోల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను ఆ రిలేషన్షిప్లో లేకపోతే ఆ బాండింగ్లో నేను చాలా ఇవ్వడానికి గివింగ్గా ట్రై చేస్తున్నాను. కానీ ఆ గివింగ్ అనేది రీతు సైడ్ నుంచి రావట్లేదు. రీతు చాలా జనరల్గా తీసుకుంటుంది. రీతు చాలా అందరితో నేను అన్నట్టు మాట్లాడుతుంది, అన్నట్టు తీసుకుంటుంది అనేది డిమాండ్ వర్షన్. ఇక్కడ డిమాండ్దే తప్పు. నేనేమి రీతు అలా చెయ్యాలి అని నేను అన్నాను. ఇక్కడ డిమాండ్దే తప్పు. ఒక గేమ్కి వచ్చినప్పుడు మీరు ఎంత క్లోజ్ అయినా ఎవరి గేమ్ వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఒక పాయింట్ తర్వాత మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వల్ల మీకే బ్యాడ్ అవుతుంది, అది మీకే బ్యాక్ ఫైర్ అవుతుంది. అది ఇప్పటికైనా గేమ్ ఆన్ అర్థం చేసుకోవాలి. కానీ తనుజకు ఓన్లీ రీతు వర్షన్ కనపడుతుంది. నాకు కొంచెం ఆ డెమోన్ వర్షన్ కూడా అర్థమవుతుంది. అండ్ డెమోన్ మాట్లాడినప్పుడు వాళ్ళు ఎలా ఫిక్స్ అయిపోయారంటే ఇప్పుడు మొత్తం ఫస్ట్ నుంచి మొత్తం సోది చెప్పుకుంటూ వస్తాడు అని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు మెంటల్లీ. సో అతని వర్షన్ మొత్తం వినడానికి కూడా రెడీగా లేరు తనుజ అండ్ రీతు. సో అది కూడా నాకు కొంచెం అనిపించింది. ప్లస్ డెమోన్ కూడా పాయింట్ చెప్పినప్పుడు వినకపోతే కొంచెం గట్టిగానే మాట్లాడడానికి ట్రై చేస్తాడు. అంటే కొంచెం ఓవర్ టోన్లోనో అసలు పట్టించుకోరు. అలా కాకుండా కొంచెం సాఫ్ట్గా డీల్ చేయడం కూడా నేర్చుకోవాలి డెమోన్. కానీ అదే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అనుకోండి. డెమోన్కి ఇప్పుడు నేను చెప్పగలిగేది ఒకటే, బెస్ట్ అడ్వైస్ ఏంటంటే రీతు గేమ్ ఆడుకొనిచ్చి తన గేమ్ తను ఆడుకోవడం బెటర్. ఇప్పుడు ఎమోషన్స్లోకి వెళ్ళి నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, వీళ్ళతో ఎందుకు కూర్చుంటున్నావు, వాడికి ఎందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నావు, ఇవన్నీ ఇట్స్ జీరో ఇంపాక్ట్ ఆన్ గేమ్. సో డిమాండ్ పవన్కున్న బెస్ట్ ఆప్షన్ బాండింగ్ అలాగే ఉంచుకొని ఎవరి గేమ్ అలా ఆడుకొని డైరెక్ట్ మొహమ్మే చెప్పేసుకొని నీ గేమ్ నువ్వు ఆడుకొని నా గేమ్ నేను ఆడుకుంటా, నేను గెలవడానికి నేను చేయాల్సినవన్నీ నేను చేస్తా అని చెప్పి ఆడుకుంటేనే బెటర్గా ఉంటుంది. సో లేదు అంటే ఇంకా ఊబిలో కూరుకుంటూ వెళ్ళిపోవడమే డెమోన్ ఇంకా మరీ బ్యాడ్ అయిపోతుంది. సో డెమోన్ హట్ అవుతున్నాడు అర్థమవుతుంది. కానీ డెమోన్ ఇక్కడ స్టాండ్ తీసుకుని ఇంప్రూవ్ చేసుకునే పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. సో అదనమాట. ఎందుకంటే రీతు గేమ్ తను చాలా ప్రాపర్గా ఆడేసుకుంటుంది. అసలు తన ఏమి ఎఫెక్ట్ చేసుకోవట్లేదు తన గేమ్ని. ఎవరి గేమ్ అయినా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అంటే డెమోన్ గేమే. సో అది అండ్ తనుజ చాలా బాగా చెప్పారు అది. సో డైరెక్ట్ మొహం మీద కొట్టినట్టు చెప్పేశారు. సో ఇంక డెమోన్ ఇక్కడ కూడా అర్థం చేసుకోలేకపోతే ఇంకా ఈ లాస్ట్ 3 వీక్స్ ఏం చేస్తాడో చూడాలి అదనమాట. సో అది అక్కడ డిస్కషన్ అలా జరిగింది. అండ్ తర్వాత ఇంకా దివ్య అండ్ బర్నీ గారి డిస్కషన్ ఇంకా వీళ్ళు మారండి. ఇంకా నా హోప్స్ కూడా పోయాయి. ఇంకా వీళ్ళు మారరు. దివ్యకు అర్థం కావట్లేదు. దివ్య ఈజ్ లైక్ కంప్లీట్గా ఆయన కూర్చోపెట్టి మాట్లాడాలనే అబ్సెషన్స్ ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన వ్యాలిడేషన్ తీసుకోవాల్సినంత అవసరం ఏంటి? ఇప్పుడు ఆయన ఆల్రెడీ అక్కడ నామినేషన్లో మీకు క్లియర్గా ఆయన పిక్చర్ చూపించేశారు కదా. ఆయన్ని మీరు కమాండింగ్గా మాట్లాడడం ఆయనకి ఇష్టం లేదు. ఆ ముందు ఏం మాట్లాడినా ఆయన మర్చిపోతారు. ఆయన అలాంటివి ఏం పట్టించుకోరు. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు కంఫర్టబుల్గా ఆయనకు నచ్చినవి ఆయన మాట్లాడేస్తారు. సో దాంట్లో మీరేదో అప్పుడు ఏదో అన్నారు కదా అని చెప్పేసి మీరు గుర్తు చేసినా ఆయన గుర్తు చేసుకునే
స్టేజ్లో ఆయన లేరు. కానీ మీరు ఏదో కూర్చుని మీరు ఆగండి బర్నీ గారు అది ఇది ఈరోజు కూడా బర్నీ గారు వాడుకున్నావు అని చెప్పేసి నా గురించి అన్నావు కదా అని చెప్పి అక్కడ చెప్పడానికి ట్రై చేస్తుంది దివ్య. లేదు చాలా మంది ఇమాన్యుల్ గురించి కూడా ఉంది అని చెప్పేసి అంటే ఓ నో నువ్వు నా గురించే అన్నావు. తర్వాత మళ్ళీ అసలు మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడుకోండి, ఎవరైతే ముద్దుగా మాట్లాడుకుంటారో అది ఓకే, నాకు అర్థమైంది. అక్కడ డైరెక్ట్ ఇంప్లికేషన్ తనూజతోనే మాట్లాడుకోండి అన్నట్టు నాకు కూడా ఆ రోజు అలాగే అర్థమైంది. బర్నీ గారు అలా తీసుకోవడం తప్పలేదు, ఆ మ్యాటర్లో తప్పను. కానీ వాడుకున్నారు అనేది తను చెప్తుంది తన వర్షన్లో ఎవరెవరు నేను. కానీ బర్నీ గారు లేదు నా గురించి అన్నాం, నేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీకు. మళ్ళీ దూరుతున్నారు, వాళ్ళిద్దరు బాగానే అయిపోయారు. కానీ బర్నీ గారు మళ్ళీ లేదు నా గురించే మాట్లాడుతున్నారు. ఇక్కడ ఓన్లీ తప్పెవరిదంటే దివ్యాది. బర్నీ గారి గురించి మనకు క్లారిటీ వచ్చేసింది. బర్నీ గారి గేమ్ ఆయన ఆడుకుంటున్నారు, ఆయన రిలవెంట్గా ఉండడానికి ఆయన ఏం చేయాలో ఆయన చేస్తున్నారు. ఇంకా బుర్ర పెట్టకుండా ఇంకా ఆబ్సెంట్ మైండెడ్గా బాండింగ్స్ అని చెప్పేసి జపాలు చేస్తుంది మాత్రం దివ్యనే. దివ్య ఎంత త్వరగా వదిలేసి తన గేమ్ తను ఆడుకుంటే తనకు అంత మంచిది. సో ఇంక దీనికన్నా చెప్పేదేం లేదు. ఈసారి కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ వాటి మీద దృష్టి పెట్టుకోండి. బర్నీ గారు ఇంట్లో ఉన్నారనే విషయం మర్చిపోండి. దివ్య గారికి చెప్పేది, ఆయన ఇంట్లో ఉన్నారని ఎంత గుర్తుపెట్టుకుంటారో మీరు ఇంటి బయటకు వెళ్ళిపోవడానికి అంత ఫాస్ట్ మీ ప్రాసెస్ అంత ఫాస్ట్ చేసుకుంటారు మీరు. ఇంక ఈ వారం కూడా ఏదో కొంచెం మీరు కెప్టెన్సీ టాస్క్లు అవన్నీ బాగా మీరు ఏదో నిలబడతారు అనే హోప్ ఉండి కొంతమంది వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇంకా వెళ్ళిపోమ్మా, ఇంకా ఏదో అనవసరంగా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంది, లాస్ట్ వీకే పంపించేయాల్సింది అన్న స్టేజ్ తెచ్చుకోవద్దు. సో అది ఈరోజు చూసినప్పుడు నాకు అదే అనిపించింది. మళ్ళీ వెనక అదే పాయింట్స్ మాట్లాడుకోవడం అదే. అండ్ మర్చిపోయా, సుమన్ గారు సంజన గారికి వచ్చి స్టాండ్ కరెక్ట్గా చెప్పారు. మీరు చెప్పింది చాలా తప్పు, అది మళ్ళీ చెప్పకపోతే ఫీల్ అవుతారు కదా. సుమన్ గారు కరెక్ట్గానే చెప్పారు సంజన గారికి. సో ఆ పాయింట్ కూడా మర్చిపోయాను అనుకున్నా, గుర్తొచ్చింది చెప్పేసారు. అదనమాట టాస్క్లు ఇంకా మొదలు పెడదాం అని ముందు జరిగిన గోల మొత్తం అందరి గురించి మాట్లాడేశానండి. ఇప్పుడు టాస్క్లు జరిగినాయి, 2 టాస్క్లు. వాళ్ళేమో ప్రియాంక జైన్ గారు వచ్చారు అండ్ ఒకళ్ళేమో గౌతమ్ కృష్ణ గారు వచ్చారు. ప్రియాంక జైన్ వచ్చి సో ఇది మోస్ట్లీ ముందే ఫిక్స్ అయ్యి వస్తారు ఎవరితో గేమ్ ఆడాలి ఏంటి అనేది. సో ఇంట్లోకి వచ్చి వాళ్ళందరితో మాట్లాడడం ఇవన్నీ ఏదో టైంపాస్, వాళ్ళు ఏదో ఇంట్లో గడపాలి కాబట్టి ఏదో ఒక సెగ్మెంట్ పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఈ ప్రియాంక జైన్ రాగానే ఇమాన్యుల్ అసలు ఏదో ఎప్పుడో తప్పిపోయిన గర్ల్ ఫ్రెండ్ వెంటనే కనపడింది అన్నట్టు ఎగ్జైట్ అయిపోయి అసలు స్క్రిప్ట్ రాసాడు, అప్పటికప్పుడు అల్లేసాడు మొత్తం. ఇంకా నేను కూడా నమ్మలేరా కొన్ని విషయాలు మరి నమ్మసక్యంగా లేవని చెప్పేసి ఆవిడ అక్కడితో ఆపేశారు దాన్ని. తర్వాత కళ్యాణ్ సెలెక్ట్ చేసుకున్నారు, ఫిష్ పజిల్ గేమ్ పెట్టారు. దీంట్లో నాకు కొంచెం కళ్యాణ్ ఈరోజు ఇట్స్ ఎ గేమ్ అవుట్ సైడర్ వర్సెస్ కళ్యాణ్, అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు కళ్యాణ్ గేమ్ ఆడారు కాబట్టి ఇమాన్యుల్ కొంచెం పోనీలే అన్నట్టు వదిలేశాడు. కానీ ఇదే ఒక నార్మల్ ఒక మిడ్ సీజన్లో గేమ్ పెట్టి ఇలాంటి ఫౌల్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మార్క్స్ అయితే కట్టేయాయి. అసలు ఇమాన్యుల్ చెప్తున్నా వినట్లేదండి కళ్యాణ్. అసలు నువ్వు చెయ్యి ఒకటే వాడాలి, నువ్వు కాలు వాడద్దు అంటే కాలు వాడద్దు అంటే నోరు వాడతాడు. అది పాయింట్ ఒక చేతితో చేయాలి. అక్కడ ప్రియాంక గారు మొత్తం అంతా ఒక చేతితోనే చేస్తున్నారు కదా, ఆవిడ నోరు యూజ్ చేసి అది కళ్యాణ్ ఏమనుకుంటున్నాడంటే ఒక స్ట్రాటజీ అనుకుంటున్నాడు. కానీ అక్కడ సంచాలకు చెప్తున్నారు కదా అది వద్దు, యూజ్ చేయొద్దు అన్న, ఒక చెయ్యి యూజ్ చేయి, ఇంకా నువ్వు ఏం యూజ్ చేయొద్దు ఓన్లీ చేతితో ఆడు అని చెప్తున్నప్పుడు కూడా లేదు నేను బుర్ర పెడుతున్నా, ఐఎమ్ యూజింగ్ మై బ్రెయిన్, ఐ హ్యావ్ సో మచ్ బ్రెయిన్ అని చెప్పేసి అది కొంచెం అదే ఇది కొంచెం క్రిటికల్ మూమెంట్లో ఇంట్లో ఇన్సైడ్ గేమ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా సంచాలకులు కళ్యాణ్ యువర్ అవుట్ అనేవాళ్ళు. కానీ ఈరోజు కెప్టెన్సీ కంటెండర్, అది లాస్ట్ కెప్టెన్సీ కంటెండర్షిప్ కాబట్టి ఇమాన్యుల్ కూడా ఎలాంటి రఫ్ డిసిషన్స్ తీసుకోవాలి. అండ్ ప్రియాంక గారు కూడా దాన్ని ఆవిడేం బయట నుంచి వచ్చి డిబేట్ చేసే రకం డిబేట్ చేయరు కూడా. సో వీళ్ళ సీజన్, సో వాళ్ళు వచ్చి డిబేట్ చేయడం కూడా బాగోదు. సో అంత బాగానే జరిగింది. కానీ కళ్యాణ్ చాలా బాగా ఆడాడు గేమ్. అంత స్పీడ్ ఉండి అంత టెక్నిక్ ఉండి సంచాలకు చెప్తున్నప్పుడు కూడా లేదు నేను బుర్ర వాడతా అని ఎందుకు, గేమ్ అలాగే ఆడేస్తే అయిపోయేది కదా. సో అది కొంచెం నాకు కొంచెం అలా అని కళ్యాణ్ గేమ్ బాగా ఆడలేదు అనేది అనట్లేదండి. కళ్యాణ్ గేమ్ చాలా బాగా ఆడాడు. తను ఒక సింగిల్ హ్యాండ్తో ఆడున్నా చాలా ఈజీగా గెలిచేవాడు. ఎందుకంటే ప్రియాంక గారికి చాలా కష్టం అవుతుంది అది ఆ ఫిట్ చేయడం అవన్నీ, ఆవిడ చాలా కష్టపడ్డారు. అసలు కళ్యాణ్ చాలా అలవోకగా చేశాడు, చాలా బాగా ఆడాడు గేమ్ అసలు. కానీ అది ఆల్రెడీ అడ్వాంటేజ్ ఉన్నప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ ఎందుకు అనేది నా పాయింట్. కానీ వెల్ డన్, బాగా ఆడాడు, ఫస్ట్ కంటెండర్ అయ్యాడు ఈసారి. సో గుడ్ గేమ్, బాగా ఆడారు. గేమ్ కూడా బాగుంది, మంచి స్పీడ్ టెక్నిక్ అన్నీ యూస్ చేయాలి, పేషెన్స్ కూడా ఉంది, బాగా ఆడారు. అది ఆ రెండు చేయకుండా ఉండంటే ఇంకా అవుట్ రైట్ సూపర్ గేమ్ అసలు. కళ్యాణ్ చాలా బాగా ఆడాడు. అది అయిన తర్వాత ఇంకా ప్రియాంక గారిని సరే అమ్మా ఇంక వెళ్ళండి అని చెప్పేసి అనగానే నాకు వెళ్ళాలని లేదు బిగ్ బాస్ టెంప్లెట్ డైలాగ్ అనుకోండి.
సో ఇంకా లేదండి అలాంటి అని చెప్పి ప్రియాంకని పంపించిన తర్వాత ఇంకా నెక్స్ట్ మన అశ్వత్థామ 3.0 కింద లోపలికి వచ్చారు. ఫస్ట్ అందరూ సన్నీ వచ్చాడు అంటే తర్వాత మన ఇమాన్యుల్ గుర్తుపట్టినట్టున్నారు. ఆ అశ్వత్థామ అనే డైలాగ్కి గుర్తుపట్టారు, లోపలికి వచ్చారు. ఇంకా ఆయన అసలు గౌతమ్కి టెంప్లెట్ స్టైల్ అండి, లుంగి కట్టుకుని వచ్చేస్తాడు, మాట్లాడితే ఆ పంచి కట్టుకుని వచ్చేస్తాడు. ఏదైతే అదైందని చెప్పి పంచి ఎగ్గట్టి మరీ టాస్క్ ఆడేది ఈరోజు. అసలు అది ప్రోమో పుణ్యం అని నేను అసలు గేమ్స్ వస్తున్నప్పుడు ఎలా ఊడిపోయాడు రా గౌతమ్, ఇక్కడ ఈ స్టేజ్ నుంచి ఎలా ఊడిపోయాడు రా అని చెప్పేసి నేను లాస్ట్ అసలు నేను నమ్మలేదు. అది ఎలా ఉందంటే ఏదో హైలైట్ మ్యాచ్ చూసినప్పుడు సడన్ గా మీరు ఒకళ్ళు విన్ అయ్యారని చెప్పి హైలైట్స్ చూస్తుంటే లాస్ట్ లో ఇంకోళ్ళు ఎవరైనా విన్ అయితే ఒక షాక్ అవుతారు చూడండి, అలాగే అనిపించింది నాకు. సో వచ్చారు, గేమ్ ఎక్స్ప్లెయిన్ చేశారు, పజిల్ గేమ్ గుర్తు పెట్టుకుని వచ్చి టైప్స్ అడ్జస్ట్ చేయాలి మొత్తం టైల్స్ అవన్నీ. సో ఒక్కొక్క రోకి ఒక్కొక్క బ్యాగ్, అక్కడ ఒక వీల్ ఉంది, ఆ వీల్ మీద బ్యాలెన్స్ చేయించాలి. సింపుల్ గేమే, కాంప్లికేషన్స్ ఏం లేవు. సో ప్రాపర్గా ఆడుకోవచ్చు గేమ్. బర్నీ గారికి ఛాన్స్ ఇచ్చారు బికాస్ ఇంకా అసలు ఒకసారి కూడా కెప్టెన్ అవ్వలేదు. సో ఆయనకి ఫేర్ ఛాన్స్ రావాలని చెప్పి ఛాన్స్ ఇచ్చారు. గౌతమ్ కృష్ణ ఛాన్స్ ఇచ్చి ఆయన కెప్టెన్సీ మొత్తాన్ని ఉష్కాకి చేస్తాడు అనమాట. అసలు ఏంటంటే ఆ ప్రోమోలో మా కూతురు కోసం అవుతా అని చెప్పి అంత ఇమోషన్ పెడితే అసలు ఈసారి చేసేస్తున్నారేమో బర్నీ గారిని కెప్టెన్, లాస్ట్లో ఇంకా నా కూతురి కోసం అని చెప్పేసి బ్యాండ్ కట్టించుకుంటారేమో అని చెప్పేసి అసలు వెయిట్ చేస్తున్నాం. ఈ రోజే మొత్తం గాలి తీస్తారు సర్లేండి. సో టాస్ స్టార్ట్ అయింది. అసలు వన్ సైడ్ గేమ్ అండి. అసలు గౌతమ్ కృష్ణ పరిగెట్టాడు పెట్టాడు. అసలు బర్నీ గారు ఎంత కన్ఫ్యూజ్ అయిపోయారంటే, అసలు బర్నీ గారు కన్ఫ్యూజ్ అవ్వడం ఒకటి, ఇక్కడ గౌతమ్ కృష్ణ మొత్తం మూడు వరుసలు పెట్టేసిన తర్వాత కూడా ఆయన సెకండ్ వరుసకి వచ్చారు. సెకండ్ వరుసలో ఇక్కడ చూసి పెట్టుకోవచ్చు కదా, లేదు ఆయన మళ్ళీ అక్కడికి వెళ్ళి పరిగెట్టుకుంటూ వచ్చి మళ్ళీ ఇటు పెడుతున్నారు. చూసి పెట్టినా ఆల్మోస్ట్ సగం టైం ఆయన సేవ్ చేసుకుని వచ్చి అది వేయడానికి ఛాన్స్ ఉండేది, లేదు పరిగెట్టుకుంటూ వెళ్ళి చూసి వచ్చి ఏంటో ఏం చేశారు. అక్కడ కలర్స్ కూడా అక్కడ ఆల్రెడీ ఒకటి పెట్టేసి వాళ్ళు వెళ్ళి అక్కడ బ్యాగ్ చేస్తున్నప్పుడు మీరు ఆ కలర్స్ కోసం కూడా మీరు వెళ్ళి పరిగెట్టి వెళ్ళి చూసి రావాల్సిన అవసరం ఉంది. అక్కడ ఆల్రెడీ ఒకటి సంచాలకి యాక్సెప్ట్ చేస్తాడు కదా, యాక్సెప్ట్ చేసింది ఎస్టీస్ చూసి పెట్టేసుకోవచ్చు కదా. ఓన్లీ మీకు ఉండే టైం ఎక్కడ గ్యాప్ వస్తుంది అంటే మీరు ఆ చేసినప్పుడు మీకు అతనికి ఒక 2-3 సార్లు ట్రైస్ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, మీకు ఆ టైం అడ్వాంటేజ్లో మీరు గెలవగలగాలి అంతే. లేదంటే అసలు వన్ సైడ్ గేమ్ అండి. అసలు గౌతమ్ కృష్ణ అసలు అల్లాడించాడు ఈరోజు, సూపర్ ఆడాడు మాత్రం, గేమ్ మాత్రం సూపర్ ఆడాడు గౌతమ్ కృష్ణ. అండ్ లాస్ట్లో బాధేసింది కొంచెం బర్నీ గారిని చూస్తే. అండ్ వాళ్ళ కూతురు కూడా పదే కెప్టెన్ అయ్యిరా నాన్న అని చెప్పి వెళ్ళారు. కొంచెం బాధ అయితే అనిపించింది, జెన్యున్గానే అనిపించింది. కానీ గౌతమ్ కృష్ణ చెప్పింది కూడా వ్యాలిడ్ పాయింట్. అయిపోయింది. సో కాన్సన్ట్రేట్ ఆన్ వాట్స్ నెక్స్ట్ కప్పు కొట్టాలి. కెప్టెన్ కాకుండా కప్పు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ జాబితాలో మీ పేరు కూడా ఉండాలి అని చెప్పేసి గౌతమ్ కృష్ణ కొంచెం బూస్టప్ ఇచ్చి వెళ్ళారనమాట. సో ఈరోజు గేమ్స్ అలా జరిగినాయి. మా ప్రోమో ఎడిటర్ ద్వారా కొంచెం సీట్ ఎడ్జ్లో కూర్చొని చూసాను గేము, మంచి థ్రిల్లర్లో నడిచింది అదనమాట. సో అది రేపు చూద్దాం. రేపు ఆల్రెడీ కొంచెం లైవ్లో ఏవో జరుగుతున్నట్టున్నాయి. ప్రేరణ గారు ఎవరో వచ్చి తనూజ గారి గేమ్ నడుచున్నట్టుంది. సో అది ఏం జరిగిందో నేను ఇంకా చూడలేదు. సో ఎవరికైనా రిజల్ట్ చేస్తే కమెంట్ చేయండి. అదనమాట ఈరోజు ఎపిసోడ్. సో రేపు మళ్ళీ ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ కలుద్దాం. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా, చేసేయండి, కమెంట్స్ కూడా చేసేయండి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోవాలి పాయింట్, కళ్యాణ్ గేమ్ ఆడినప్పుడు అవి ఫౌల్స్ అనిపించినాయా లేకపోతే ఇగ్నోర్ చేసేయచ్చా, అండ్ తనూజ అండ్ రీతు కూర్చుని డిమోన్కి ఏదైతే లెసన్ చెప్పారో అది కరెక్టేనా, లేకపోతే డిమోన్ సైడ్ నుంచి ఏమైనా పాయింట్స్ మీరు పెట్టాలనుకుంటున్నారా, అండ్ సంజన గారు అంత స్ట్రిక్ట్గా స్టబ్బన్గా నేను దాని మీద నుంచుంటా అని చెప్పి ఆవిడ కూర్చున్న స్టాండ్ కరెక్టా రాంగా, సో అది కూడా తెలుసుకోవాలనుకున్నాను. అండ్ దివ్య అండ్ బర్నీ గారి గురించి నాకైతే ఇంట్రెస్ట్ పోయిందండి. ఇంక దివ్య ఏదైనా గేమ్స్ ఆడి ఏదైనా నిరూపించుకోవాలి, కానీ ఈ ట్రాక్ మళ్ళీ వచ్చింది ఆ స్క్రీన్ మీదకి, నేను ఇంకా టీవీ ఆపేస్తాను, ఇంకా నేను తట్టుకోలేను ఇంకా అది. సో అది చూద్దాం రేపు ఏం జరుగుద్దో. సో చేస్తారు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా. సో మళ్ళీ రేపు ఎపిసోడ్ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.